మీరేంటంటే ఆషామాషిగా ఈ స్థాయికి రాలా, అంటే స్టార్ లిరిసిస్ట్ అంటారు కదా, ఆ స్థాయికి రాలా. అంటే అసలు ఇంత పాండిత్యం కానీ ఇవన్నీ ఎట్లా అభినయి, అంటే ఏం నేపథ్యం ఏంటి అసలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? పాండిత్యం అంటే ప్రత్యేకంగా పుస్తకాల ద్వారా చదివిన పాండిత్యం లేదండి. మా నాన్నగారు బై బర్త్ ఇస్ ఏ అన్ఇమాజినబుల్ జీనియస్. ఓకే. ఊహకు అందని జీనియస్. అంటే సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు అనే మాట ఆయన విషయంలో వర్తిస్తుందేమో. ఆయన 40వ సంవత్సరంలోనే పరమపదం చెందారు, చిన్న వయసులోనే. ఆ 40వ వయసుకే ఆయన దాదాపు 15 భాషల్లో అపారమైన పాండిత్యం కలిగి ఉండటమే కాకుండా ఈ వేదాంగాలు, తర్క వ్యాకరణాదులు వీటన్నిటిలో చాలా లోతైన అధ్యయనం ఉంటుంది. వీటన్నిటితో పాటు జీవితాన్ని మౌలికంగా ప్రశ్నించే లక్షణం ఆయనకుంది. ఓకే, ఆయనకు ఉంది, ఆయనే నేర్పించారు. ఓకే. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఇప్పుడు తొందరపడి చెప్పక్కర్లేదు, ఒక 5-6 రోజుల తర్వాతైనా చెప్పు అని ప్రశ్న వేసి వదిలేసి వెళ్ళిపోయేవారు. ఎలాగైనా సమాధానాన్ని వెతికి చెప్పు నువ్వు అని. అట్లాగా జీవితాన్ని లోపలికి వెళ్ళి వెతకటం. ఆయన గొప్ప మ్యాథమెటిషియన్ అండి. పనిచేసిన హిందీ లెక్చరర్గా, బై క్వాలిఫికేషన్ ఆయన హోమియోపతి ఫిజిసిస్ట్గా. ఆయన సంస్కృతంలోను, వేదాల్లోను, ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను. అసలు ఆయనకి రాని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఆయన నాతో చెప్పిన మాటలు బట్టి చెప్పాలంటే ఒక నాట్యము, సంగీతము, కవిత్వం, ఈ 3 తత్వ ఇంకేదైనా 15 రోజులు మాస్టర్ చేస్తాను రాను. అవునా? ఆయన మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. జర్నలిజం చెప్పండి యోగి గారు అంటే, మా అబ్బాయి పేరు వెంకట యోగేశ్వర శర్మ అని పెట్టారు, మా నాన్నగారి పేరు. జర్నలిజం చెప్పండి రాధాకృష్ణ గారు అంటే, జర్నలిజం అంటే ఏంటని మిమ్మల్ని అడుగుతారు. అడిగి 2 రోజుల పాటు ఆల్ఫాబెట్ నేర్చుకుంటారు, నాకు పాఠాలు చెప్పేస్తారు. 15 రోజుల తర్వాత జర్నలిజం మీద ఆయన ఇంటర్నేషనల్ లెక్చర్స్తారు, అదే పాఠాలు చెప్పేస్తారు. అనకాపల్లి నువ్వు చోట కూర్చుని ఇండియన్ ఎక్స్ప్రెస్, దినతందరి పుస్తకాలు పెట్టుకుని ముందర అక్షరాలను పోల్చడం చూసుకుని ఆ తర్వాత తమిళ భాషను నేర్చుకోవడం నేను ఎరుగుతున్నాను. అవునా? ఇలాగా అది ఆయన పెద్ద కొడుకు నవ్వడం మూలం నాకు అన్నీ నేర్పియాలనే ఆబతోటి నా 9వ ఏటే నాకు క్యాలిక్యులస్, మ్యాథమెటిక్స్, ట్రిగనామెట్రీ, వీటితో పాటు భగవద్గీత, శబ్దమంజరి, ధాతుమంజరి ఇవన్నీ నేర్పించడానికి నాకు అప్పట్లో ఏకసంతాగ్రహితం ఉండేది. ఒక్కసారి వింటే సార్ ఒక్కసారి వినగానే తిరిగి రిపీట్ చేసేయడం, రిపీట్ చేయటం, రిటైన్ చేయటం. కానీ ఆయన జీవిత పోరాటం ఆయనకి అంత వీరవ్వలేదు, నేను అంత శ్రద్ధగా నేర్చుకోలేదు. తరచూ అనారోగ్యం వచ్చేది, కొంత అనారోగ్యాన్ని నటించేవాడు. మా అమ్మగారితో వెళ్ళు, ఆరోగ్యంగా 10 కాలు బాగుంటే చాలే, బతుకుంటే పెద్దగా ఏ రాకపోయినా పర్లేదు అని చెప్పి ఎక్కడ ఆరోగ్యం చెడుతుందని వదిలేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పాండిత్యం కంట అర్క గారు నా తాలూకు మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆ మహా ఆస్తి. నన్ను నేను నిరంతరం ప్రశ్నించుకోవడం. ఓకే. ఆ ప్రశ్నించుకోవడం ద్వారా ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఆ సిచ్యువేషన్లో నన్ను నేను ప్రతిష్టాపించుకో, వ్యక్తిగా నేను ఎలా ప్రతిస్పందిస్తుందని. ఒక ప్రేమికుడుగా ఫస్ట్ అట్లా పరకాయ ప్రవేశం లాగా చేసేస్తారు. ఒక క్లబ్ డాన్సర్ అవ్వచ్చండి, ఆ క్లబ్ డాన్సర్ నేనే అయితే ఆ సమయంలో ఏం పాడతాను. కరెక్ట్. ఒక జానపదం రాయాలి, పరకాయ ప్రవేశం చేస్తారు. పరకాయ ప్రవేశం చేసి నన్ను నేను నాకున్న లిమిటేషన్స్ తోటి అక్కడ స్థాపించుకుంటాను. అప్పుడు ఏం మాట్లాడతా, ఈ మాట్లాడుతున్నప్పుడు నా స్థాయిని గుర్తుపెట్టాను. నాకు భార్య, తల్లి, చెల్లెలు, కొడుకులు, కూతుళ్ళు, ఇవి వీళ్ళు కూడా వినగలగాలి. ఓకే. విని వాళ్ళ అనుభవాలు ఉన్నా లేకపోతే రానున్నా వాటితో కంపేర్ చేసుకోగలగాలి. అంతేగాని ఆ పాట, కొన్ని పాటలు అంటరాని పాటలుగా రాసి పక్కన పడేసి ఇది మీరు వినేవి కాదు అని అనకూడదు. ఇలాంటి కొన్ని నిబద్ధతలు అనండి, లేదా పొగరానండి, దాన్ని అభిజాత్యం అనండి, అది ఎదురీతకి అవకాశం ఇచ్చింది. నిజంగా మీరు అన్న మాటలో అతిశయోక్తి ఏం లేదు. 30 సంవత్సరాల ఈ ప్రయాణం ఎదురైతేనండి. అంటే సులువైన మార్గం కూడా ఉంది పాట రాయడానికి, కానీ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాను. అదే అందుకనే ఆ ప్రత్యేకత కూడా వచ్చింది. సో మీ ఫాదర్ మిమ్మల్ని అడిగి ప్రశ్న వేసి 5-6 రోజుల తర్వాత సమాధానం చెప్పండి, అట్లాంటిది ఏమన్నా ఏ ప్రశ్న వేసారు, ఏమన్నా గుర్తుందా? చాలా గుర్తున్నాయి, కానీ చెప్పడం చాలా టైం పడుతుంది. కానీ ఒక ఉదాహరణ ఇస్తాను. ఆ తర్వాత అలవాటు నాకు వచ్చింది. ఓకే. ఇప్పుడు కొట్టుకోవడం అంటే శత్రు నిర్మూలన అంటే వాడు ఏమరపాటుగా ఉన్నప్పుడు, వాడు బలహీనుడిగా ఉన్నప్పుడు వీళ్ళు చంపేటివే కదా. యుద్ధం అన్నా మరోటన్నా మనకి ఇప్పుడు ఫ్యాక్షన్స్ లో మరో అత్యాచారాలు చూస్తుంటే, మరి 2 సమూహాలు చేరి ఒక చోట మైదానాలు సమకూడి
రథం మీద వాడు రథంతో యుద్ధం చేయాలి, గుర్రం మీద వాడు గుర్రంతో యుద్ధం చేయాలి, పొద్దున్న 6 గంటల బోరా ఊతాం, అప్పుడు యుద్ధం మొదలెట్టాలి. యుద్ధనీతి. దీనికి ఏమైనా అర్థం ఉందా? భీష్ముడికి ఏమైనా బుర్ర ఉందా లేదా? భీష్ముడికి బుర్ర లేదా? లేకపోతే రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శిబిరం నుంచి వాళ్ళు ఈ శిబిరం నుంచి పలకరించుకోవచ్చు. ఈ నియమాలు ఏమిటి? ఎందుకు పెట్టుంటారు? అసలు యుద్ధానికి ధర్మం అన్నమాట ఏంటి? ధర్మ యుద్ధం నీకేమర్థమైంది? ఆ ఆలోచిస్తున్న ప్రాసెస్ లో నాకు ఒక ప్రశ్న వేశారు ఆయన. అండ్ తొందరపడొద్దు, ఆలోచించి నెమ్మదిగా అర్థం చేసుకో, నెమ్మదిగా అర్థం చేసుకో, దాని నుంచి దాని భావం తెలుసుకోవాలంతే అని చెప్పేవారు. అది ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించిందండి, భారత యుద్ధ కాలం నాటే కాదు ఈనాటికి కూడా యుద్ధ నీతి అనేది కనీసం కాగితాల్లోనే ఉందండి. సివిల్స్ మీద బాంబ్స్ వేయకూడదు. అవును, ఎందుకుంది? అవును, నిజంగా యుద్ధం అంటే మీరు ఎమరిపాటును వచ్చిన అలాగే జరుగుతూనే ఉన్నాయి. కానీ చర్చలో మటుకు అది అధర్మం మాత్రం వాడతాం. అధర్మం చేసిన వాడు గుర్తిస్తాం, అధర్మం చేసిన వాడు కూడా గర్వించడండి. అవును, కరెక్టే. దానికి ఒక లాజిక్ జోడించ ఏమిటై ఉంటుంది. ఆ తర్వాత నాకు తోచిన మేర చెప్పటం, ఆయన విశదీకరించి చెప్పటం, ఇట్లాగా ధర్మం గురించి, ధర్మం అంటే నీ అభిప్రాయం ఏమిటి? సో బాగా ప్రశ్నింపజేయటం అనేది బాగా, అంటే తర్వాత మీకు దాని నుంచి విపరీతమైన ఇది వస్తుంది. ఆలోచించమనివారండి. అని చెప్పేసేవారు కదండి. ఇలా చెప్పేస్తూ ఉంటే నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. కరెక్ట్. 2 నీకు ఆలోచించడం రాదు, ప్రశ్న నీదిగా చేసుకోనివారండి. అంతే కదా. ఇప్పుడు దాని నుంచి ఏంటంటే మీరు నేర్చుకోవడానికి ఉంటుంది, మీరు అన్వేషిస్తారు. ఇక అసలు అన్వయించుకోవడానికి కూడా ఉంటుంది. అన్వేషించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆయనకి తెలుస్తుంది. అసలు ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, నాకు మీతో చర్చిస్తూ కూర్చోండి. అవును, ఉన్న పళ్ళాన్ని షోని ఇక్కడ ఆపేసి అర్జెంటుగా తలనొప్పి ఎక్కడ తగ్గుతుందో వెతుకుతాను. అసలు పూర్వం నాకు తలనొప్పి వచ్చి ఉండకపోవచ్చు. అవును, నేను గబగబా వెళ్ళి ఎవడ తలుపు తట్టేస్తాను. అది అక్కడ డాక్టర్ని బోర్డు ఉంటుంది, తలుపు తీసిన డాక్టర్ కానీ డాక్టర్ని కాదు, డాక్టర్ అంటే అక్కడ ఉంటాడు. అలా మొత్తానికి ఆ ప్రశ్న తాను వెతుక్కుంటూ తన జవాబును తాను వెతుక్కుని పరుగులు తీస్తాను నేను ఓన్ చేసుకుంటే. తలనొప్పి లేనప్పుడు మన ఇద్దరం కూర్చి తలనొప్పి గురించి చర్చలు చేసామనుకోండి. సో మీరు దీన్ని మరి మీ పిల్లల విషయంలో అమలు చేస్తున్నారా? డెఫినెట్ గా ఇదే ప్రశ్న. ఇట్లాంటి మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో అవే నా గైడ్ లైన్స్ అండి. పిల్లలతోటి నిరంతరం మాట్లాడుతుండటం, వాళ్ళ తాలూకు భావాలని, అసలు ఇంట్లో పిల్లలతోనే కదండి, జగమంత కుటుంబం నాది అనే పాట ఎక్స్ప్రెషన్ నాదైతే భావం మా నాన్నగారిది. నాకు అది ఒకటి బాగా రెండో ఇన్స్పిరేషన్ ఏంటంటే, అది మీకు అసలు అంటే మీ ఫిలాసఫీని, అది ఒక రకంగా చెప్పాలి. నేను మా పిల్లలతో చెప్పేటప్పుడు నా పాట కాదు, నా విజిటింగ్ కార్డు అంట. అదే మా నాన్నగారి జీవన సంవిధానం అదండి. ఆయన ఇది నాకెందుకు, ఇది ఇలా ఎందుకు అని అనుకునేవారు కదా, అంతా తనదే. బట్ అంతలోనూ ఆ ఏకాగ్రమైన తపస్సు. యాక్చువల్గా దీని వెనకాల చాలా ఉంది. పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నంత స్థాయి దాకా కూడా అన్వయం వచ్చండి ఈ పాటకి. కాకపోతే అన్నీ నాదే అంటూ గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఆ యాక్టివ్ లైఫ్ అండ్ టోటల్ దాన్ని ఏంటంటే మనం దాంతో అంటకపోయే స్వభావం, అంటకుండా ఉండే స్వభావం, అది చాలా గొప్పగా ఉంది. ఎంత ఇమోషనల్ గా డిటాచ్మెంట్ పెట్టుకోవడం అనేది, పూర్తి అటాచ్మెంట్ తోటి, కంప్లీట్ డిటాచ్మెంట్ తోటి కూడా ఏకకాలంలో. సో అందువల్ల నేను నా పిల్లల్ని కానీ భవిష్యత్ తరాలను ఏమిటంటానంటే, నేను వాళ్ళ కళ్ళ ద్వారా భవిష్యత్తును చూడాలి, వర్తమానం చూడాలి. నా అనుభవాలను వాళ్ళకి నేర్పడం కాదు, అని వాళ్ళు కూర్చోబెట్టుకుని ఇవాళ మీరు ఈ మాటలు వాడతారు, ఇలాగ వాళ్ళతోటి వాళ్ళ గురువులుగా భావిస్తాను. నా ముందర తరం నా గురువు. సో అన్ని పుస్తకాల్లోనే ఉండవండి. ఒకవేళ పుస్తకాల్లో ఉండడం అంటూ ఉంటే అది నిన్న గురించి మాట్లాడదు, అది రేపటి గురించి మాట్లాడతారు. రేపటి గురించి ఎవరు మాట్లాడతారంటే ఇవాళ వర్తమానాలు దొరుకుతున్న ప్రస్తుత తరం. ఈ ప్రస్తుత తరాన్ని చూసి వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకుని వింటూ ఉంటే దానికి చాలా సహనం కావాలి. కరెక్ట్, దానికి ఎక్కువ కావాలి అసలు. ఎందుకనంటే ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. అందరూ చేసే పని కాలంలో ఏ మార్పు లేదండి, కొంచెం డిగ్రీ వేరే డిగ్రీ వేరియేషన్ అంతే. పెళ్లి నాది కదా, నా పెళ్లి మీరెవరు డిసైడ్ చేయడానికి? నేను మా నాన్నగారిని అడిగిన ప్రశ్న. అవునా? ఏ కాలంలోనైనా ఎవరైనా అడిగా, ఇవాళ కొంచెం చెప్పాలంటే అది వయసుది, ఇవాళ కొంచెం దుడుకుగా మాట్లాడుతున్నారు. మీరు ఎలా నిర్ణయిస్తారు? పెళ్లి నాది కదా, పెళ్లి నీది కదా. మా నాన్నగారు ఇంతే సూటిగా సమాధానం చెప్పారు. 2 కుటుంబాలది. అది కూడా చాలా మంది దగ్గర వింటామండి. కానీ ఆయన ఇచ్చిన వివరణ ఎంత గొప్పగా ఉంటుంది. పెళ్లి అయితే నీకు పెళ్ళం ఒక్కరితే రాదు, ఇంటికి కోడలు వస్తుంది, నీ తమ్ముళ్ళకి వదిన వస్తుంది, నీ పిల్లలకి తల్లి వస్తుంది, నీ మనవలకి అమ్మమ్మ వస్తుంది, మా అమ్మ వస్తుంది.
ఇంతమంది పాత్రలు ప్రవేశిస్తాయి. ఇది సమాజపు ఒప్పుదలతోటి 2 కుటుంబాలు 2 తరాలు 2 కుటుంబాల నుంచి మళ్ళీ మళ్ళీ ఇన్ని ప్రవహించే ఒక ప్రాసెస్ నీ ఒక్కడిది కాదు. సైలెంట్ అయిపోయారు. సైలెంట్ కదా, నా పెళ్లి కదా అంటే నీ కాదు, మీదా అంటే ఎస్ మాది. 2 కుటుంబాలది. నీకు పెళ్ళం ఒక్కరితే రాదు. కరెక్ట్. వదిన వస్తుంది, కోడలు వస్తుంది, తల్లి వస్తుంది. చాలా గొప్పగా వివరించినట్టే. ఇదే